మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం యథేచ్ఛగా సాగించిన అటవీ భూముల అక్రమాల్ని పక్కదారి పట్టించడానికే మార్గదర్శిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. లోక్సభలో మార్గదర్శిపై మిథున్ రెడ్డి చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. దేశంలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న సంస్థపై ఇష్టారీతన నోరు పారేసుకోవడం సరికాదన్న అప్పలనాయుడు సంస్థతో పాటు ఖాతాదారులకు మిథున్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. వారు చేస్తున్న అక్రమాలు, అటవీ భూముల అక్రమాలు అవన్నీ కూడా తెర మీద తీసుకొచ్చింది ఈనాడు, ఈటీవీ, అక్కడున్న మిగతా పత్రికలన్నీ కూడా ఆ మీడియాను అదుపు చేయడానికి, మీడియాపై ఆరోపణలు చేయడానికి, డైవర్షన్ చేయడానికి మీరు చేస్తున్న ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మార్గదర్శి సంబంధించి మేము చెప్తున్నాం, ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అద్భుతంగా వారు ఒక నమ్మకంతో వెళ్తున్నారు. ఒక రకం చెప్పాలంటే ఆకాశం మీద, సముద్రం మీద మనం అలిగి ఏదో చేస్తే ఎలాగుంటుందో మీరు అట్లాగా మీ ఆరోపణలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందుకు ఖచ్చితంగా దానిని మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీ మీద వచ్చిన ఆరోపణల్ని మీరు ఆధారాలతో ఈ రోజు అధికార యంత్రాంగం ఆధారాలతో 23 ఎకరాల పైన మీరు ఆక్యుపేషన్ చేశారని ఒక ఆధారంతో వివరిస్తున్నారు. అలాగే ఈ రోజు ఒక్క ప్రాంతమే కాదు, చిత్తూరు జిల్లాయే కాదు, యావత్ రాష్ట్రంలో మీ అక్రమాలు, మీ అన్యాయాల్ని ఈ రోజు చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఒక గ్రీవెన్స్ రెవెన్యూ శాఖ సెక్రటరీ గారు గ్రీవెన్స్ పెడితే ఆ జిల్లాలో వేలాది మంది వచ్చి క్యూల్లో కట్టి వాళ్ళ అక్రమాలు 5 ఏళ్ళు చేసిన అక్రమాల మీద కంప్లైంట్ చేశారు. దానిని మీరు తప్పు చేస్తే తప్పు చేసి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప వెలుగులో తీసుకున్న పత్రికల పైన, ఛానల్ పైన మీరు మాట్లాడే హక్కు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ